హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్లో భాగంగా ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో రేషన్ కార్డ్ ఈకేవైసీ స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోని చెప్పేసి నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేయడం జరిగిందండి. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఆ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ నాకు 2 కామెంట్ల మీద వీడియో చేయాలని చెప్పేసి మీ ముందుకైతే వస్తున్నాను. సో ప్రధానంగా 2 కామెంట్ ఏంటంటే, మనకి ఇక్కడ మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ మనం చెక్ చేసుకున్నప్పుడు, నేను ఇచ్చినటువంటి లింక్లో చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి ఇక్కడ మనకి మైగ్రేట్ పర్సన్ అని చెప్పేసి ఒక కామెంట్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి పేరెంట్ అథెంటికేషన్ అని చెప్పేసి 2వ కామెంట్ ఎక్కువ శాతం రావడం జరిగింది. సో పేరెంట్ అథెంటికేషన్ అంటే ఏంటంటే, మ్యాక్సిమం మన యొక్క రేషన్ కార్డులో ఒక 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఉంటారు. ఇందులో 2 మెంబర్ చిల్డ్రన్స్ ఉంటారు. సో 2 మెంబర్ చిల్డ్రన్స్ ఉన్నప్పుడు మనము ఆ చిల్డ్రన్స్ అనేది 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈకేవైసీ అనేది పడదు. ఎందుకంటే బాలాధార్ ఉంటుంది కాబట్టి ఆ చిన్నపిల్లవారు జన్మించినప్పుడు మదర్ కానీ ఫాదర్ యొక్క వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా, వారి యొక్క బయోమెట్రిక్ ద్వారా వాళ్ళకి ఆధార్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో పేరెంట్ అథెంటికేషన్ వచ్చిన వాళ్ళు అక్కడ ఏజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఈకేవైసీ ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ రేషన్ కార్డు ఏమి కాదు. ఇంట్లో ఎటువంటి డౌట్ పడకండి. ముఖ్యంగా మీకు 6 సంవత్సరాలు దాటి ఉంటే, 6 సంవత్సరాలు దాటి ఉండి పేరెంట్ అథెంటికేషన్ అని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా కట్ అవ్వడం జరుగుతుంది, రేషన్ సరుకులు అనేది. ముఖ్యంగా ఇక్కడ మీరు అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో చిల్డ్రన్స్, ముఖ్యంగా ఈకేవైసీ అనేది చిల్డ్రన్స్కి మాత్రమే పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది, పెద్దవాళ్ళకైతే లేదు ఎక్కడ. ఇలాంటి పేరెంట్ అథెంటికేషన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏజ్ ఎంత తెలుసుకోండి. సో ఏజ్ 5 ఇయర్స్ ఉంటే కన్నా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీ రేషన్ కార్డు పోదు. ఇది 100% అండి. మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క చిల్డ్రన్స్ సంబంధించి ఏజ్ అనేది 6 సంవత్సరాలు పూర్తి అయింటే మటుకు కంపల్సరిగా మీ యొక్క రేషన్ కార్డు అనేది రేషన్ సరుకులు కట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు కట్ అవుతుందంటే, మీరు బాలాధార్ అయితే పొందింటారు, ఆధార్ నుంచి మళ్ళీ మీ అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది, అంటే మనకి ఇంకా అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది 6 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో అలా అప్డేట్ చేయకపోతే కినా మీకు పేరెంట్ అథెంటికేషన్ అని చెప్పేసి రావడం వస్తుంది. అలాంటి వాళ్ళు ఏజ్ 6 సంవత్సరాలు ఉంటే గినా వెంటనే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి మీ సేవలో కానీ, అలాగే ఆధార్ సెంటర్లో కానీ, అలాగే మీరు అక్కడికి కూడా వెళ్ళకపోతే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో మనకి వారంలో ఒకసారి ఆధార్ క్యాంప్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అక్కడ కూడా వెళ్ళి మీ యొక్క ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా మనకి చిన్నపిల్లలు మన యొక్క మదర్ కానీ ఫాదర్ కానీ ఆధార్ ద్వారా మనం బయోమెట్రిక్ వేయించుంటాం కదా, అప్పుడు చిన్న ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కూడా చేంజ్ కావాలండి. మీకు ఆధార్ అనేది అప్డేట్ చేస్తే ఫోటో కూడా చేంజ్ కావాలి, అప్పుడు మీకు ఆధార్ అప్డేట్ అయినట్టు. అలా అప్డేట్ అయిన తర్వాత మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు కానీ, అలాగే డీలర్ షాప్ దగ్గరకు కానీ మీరు ఈకేవైసీ చేయొచ్చు. అలాగే మరొక కామెంట్ చేయడం జరిగింది, సో ఈకేవైసీ ఎక్కడైనా చేయొచ్చా? సో మేము ప్రజెంట్గా వేరే ఊర్లో ఉన్నాము, పనికి వెళ్ళి వలసలుగా వెళ్ళాము, అక్కడ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో కానీ, అలాగే డీలర్ షాప్లో కానీ మేము ఈకేవైసీ చేయొచ్చా అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరిగిందండి. సో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి రైస్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కానీ, ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ మీరు ఈకేవైసీ వేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 100% మీరు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఈకేవైసీ చేయొచ్చు. సో ఈ కామెంట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా మరొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అందులో మన యొక్క రైస్ కార్డ్ నెంబర్ కానీ, ఓల్డ్ రైస్ కార్డ్ నెంబర్ కానీ, అలాగే గతంలో ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మనకి డీటెయిల్స్ స్టేట్లో కనిపించడం లేదని చెప్పేసి ఒక మెసేజ్ అలాంటి వస్తుంది. సో అదేం ప్రాబ్లం లేదండి. అక్కడ చూపించకపోతే గిన ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో అక్కడ కూడా చూపించకుంటే మరొక పద్ధతి మీ ముందుకు తీసుకొస్తాను. సో మనకి ప్లేస్టోర్లో మీరా రేషన్ యాప్ అని చెప్పేసి ఉందండి. సో ఆ మీరా రేషన్ యాప్లో మనకి
మన యొక్క ఈకేవైసీ వెరిఫై అయిందా లేదో కూడా తెలుసుకోవచ్చు. సో సింపుల్గా ఆ ప్రాసెస్లో కూడా తెలుసుకోవచ్చు. అది కూడా మీకు 3 స్టెప్పులు చూపిస్తా ఇప్పుడు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ప్రజెంట్గా కొన్ని వీడియోలు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే కొన్ని వీడియోస్ జస్ట్ మనకి పాయింట్ ఒకటి కావాలని చెప్పేసి స్కిప్ చేయొచ్చు. సో ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు మీరు స్కిప్ చేస్తే కొన్ని మెయిన్ పాయింట్లు అనేది మీరు మిస్ అవుతారు. అంటే ఎందుకు ఈ వీడియో స్కిప్ చేయొద్దు అంటున్నానంటే, రేషన్ కార్డు సంబంధించి మనకి మార్చి 31 వరకు ఈకేవైసీ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మిగతా వీడియోస్ అనేది స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇలాంటి వీడియోస్ అనేది మీరు స్కిప్ చేయొద్దండి. సో మీరు స్కిప్ చేయడం వల్ల మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలనే తెలియదు. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు, సంతోషం. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మరింత సంతోషం. సో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం లేదు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. సో ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనే మన ఛానల్లో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా సచివాలయంలో ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి మేము ముందుకు తీసుకొస్తాను. సో ఇప్పుడు మనకు వాలంటీర్ లేరు కదా, సో వాలంటీర్ లేరు కాబట్టి సో గతంలో నేను వాలంటీర్గా చేశాను. అలాగే సచివాలయంలో ఏ అప్డేట్ వచ్చినా కూడా డిస్కషన్ వారి యొక్క లాగిన్లో ఏ ప్రాసెస్ ఉంటాయని చెప్పేసి కూడా మీ ముందుకు వీడియో తెస్తాను. సో అది మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మీకు రేషన్ కార్డు సంబంధించి పేరెంట్ అథెంటికేషన్ వచ్చిన వాళ్ళు 6 సంవత్సరాలు పూర్తయితే కన్నా ఖచ్చితంగా మీ సేవ కానీ ఆధార్ సెంటర్ కానీ ఆధార్ అప్డేట్ చేయించుకోండి. మనకి 1 వీక్ లోపల అప్డేట్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, టైం కూడా ఎక్స్టెన్షన్ చేస్తారండి. మీరు అప్పుడు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఈకేవై చేసుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఈకేవై పెండింగ్ అయితే లేదండి, ఎందుకంటే ప్రతి నెల మనము రేషన్ అని తీసుకుంటాం. సో ఎవరైనా చిల్డ్రన్స్ కానీ ఇలాంటి మీ కొడుకు అబ్బాయి కానీ ఎక్కడైనా చదివేటప్పుడు వాళ్ళకి ప్రతి నెల మనము రేషన్ తీసుకున్నప్పుడు ఫాదర్ మదర్ మాత్రమే తీసుకుంటారు. సో చిన్నపిల్లవాళ్ళు అలాగే చదువుకునే ఎడ్యుకేషన్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అందుబాటులో ఉండరు కాబట్టి వాళ్ళు రేషన్ తీసుకోరు. సో దయచేసి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా హాలిడేస్లో వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అనేది వేయించండి. సో రేషన్ తీసుకున్నప్పుడు మీరు వెళ్ళకుండా మీ అబ్బాయి కానీ అమ్మాయిని కానీ తీసుకుని వెళ్ళి మీరు బయోమెట్రిక్ వేయించండి. ఎందుకంటే అలా వేయించడం వల్ల మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈకేవైసీ అనేది యాక్టివేట్లో ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు వస్తే కింద తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి వాళ్ళు వస్తే కింద ఖచ్చితంగా రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తంబేసి వారి ద్వారా కూడా మీరు రేషన్ పొందండి. ఎందుకంటే ముఖ్యంగా రేషన్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ తంబు అనేది వేయాలి. ప్రతి నెల ఒకరొకరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేము 4 మెంబర్స్ ఉన్నామండి ఫ్యామిలీలో. 4 మెంబర్స్లో ఒక మంత్ మా వైఫ్ తీసుకుంటుంది, మరొక మంత్ నేను తంబేస్తాను, మరొక మంత్ మా అబ్బాయి చిల్డ్రన్స్ 2 ఉన్నారు. సో వాళ్ళతో ఒక నెల ఒక అబ్బాయితో ఒక నెల ఒక అబ్బాయితో నేను నేర్పిస్తాను. ఎందుకంటే భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ పేరెంట్స్ మాత్రమే రేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అది మానుకోండి. మీ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ప్రివెంట్ చేసి మీరు రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని తంబి అయిపోయండి. సో ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ రేషన్ కార్డు వెరిఫికేషన్ జరుగుతుందా అనుకుంటే కన్నా లేదండి, మొత్తం మనకి అన్ని రాష్ట్రాల్లో మనకి రేషన్ కార్డు అనేది వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గైడ్లైన్స్ రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది రేషన్ కార్డులో డెత్ అయినా కూడా రేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటివన్నీ వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఈ ప్రాసెస్లో మనకి ఈ అప్డేట్ తీసుకురావడం జరిగింది. సో మార్చి 31 లోపల ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. సో అలాగే పేరెంట్ అథెంటికేషన్ ఉన్న వాళ్ళు 6 సంవత్సరాలు ఉంటే కన్నా ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను, ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఆధార్ అప్డేట్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ముఖ్యంగా మనము మన యొక్క రేషన్ కార్డు మనం చెక్ చేస్తుంటే చాలామందికి డీటెయిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో లేవని చెప్పేసి ఉంటుంది. అలాంటివి ఇప్పుడు నేను కూడా చెక్ చేశాను. నా ఫ్యామిలీ సంబంధించి 2 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ చెక్ చేశాను, అలాగనే వచ్చింది. సో అలా కాకుండా ఆర్సీ డీటెయిల్స్ చెక్ చేస్తే మనకి డీటెయిల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ రెండిట్లో కాకుండా మీరా రేషన్ యాప్ అని చెప్పేసి ఉందండి. సో అక్కడ మీకు ఇంకా సింపుల్గా ఈ కేవైసీ కూడా వెరిఫై చేసుకోవచ్చు మీరే డైరెక్ట్. అంటే చాలా 9 కాలమ్స్ ఉంటాయి. ఆ 9 కాలమ్స్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటే మీ యొక్క ఈ కేవైసీ కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు చూపిస్తాను. సో వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు సంబంధించి. సో ఇప్పుడు మీకు మీరా రేషన్ యాప్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి మీరా రేషన్ యాప్ అనేది. మీకు మీరా రేషన్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోలేకుంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వండి. మీకు వాట్సాప్లో మీకు మీరా రేషన్ యాప్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ మీరా రేషన్ యాప్లో మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి
మన యొక్క ఈకేవైసీ అనేది వెరిఫై అయిందా లేదా, ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో 3 పద్ధతులు చూపిస్తానండి. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో చేయడానికి నాకు కొద్దిగా బూస్ట్లా ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి యూట్యూబ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో మరెందుకు లేట్ చేయడం, మీకు ఆ 3 పద్ధతులు చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. నేను ఇక్కడ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే ఓపెన్ చేయడం ఉంది. ఇక్కడ రేషన్ నెంబర్ అయితే నేను కాపీ చేశాను. సో సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది రావడం లేదండి. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మరొకసారి గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే రైస్ నెంబర్ ఉందో 280281, సో అది ఒకసారి మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. సో నేను మరొకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ నెంబర్ అనేది కాపీ చేస్తున్నాను. సో నెంబర్ కాపీ చేసి మరొకసారి ఇక్కడ నేను నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ ఫర్ ది సెలెక్టెడ్ ఆర్సీ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇలా వచ్చిన వాళ్ళకి చాలామంది కామెంట్ చేశారు. సో ఏ ప్రాబ్లం లేదండి. సో మీరు ఇంకొక పద్ధతులు కూడా చెక్ చేసుకోవచ్చు, చూపించాలి కూడా. సో 2 లింకులు మీకు కింద డిస్క్రిప్షన్. సో ఈ లింక్లో మనకి ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అనేది నేను ఇక్కడ కాపీ చేస్తున్నానండి. సో కాపీ చేసి మరొకసారి నేను ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అక్కడ మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూట్ సిస్టంలో ఓపెన్ అయితే కాదు, అది విఆర్ఓ సార్ సంబంధించిన లాగిన్ అనమాట. సో అక్కడైతే మనకి ఓపెన్ కాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా వచ్చిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. సో మైగ్రేట్ అని వచ్చి ఉంటుంది చూడండి. సో ఎవరికైతే మైగ్రేట్ పర్సన్ అని వచ్చిన వాళ్ళకి ఆ మైగ్రేట్ అనేది మీరు కొత్తగా వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు సచివాలయంలో రైస్ కార్డు మ్యాపింగ్ అని చెప్పి జరిగింటుందండి. అప్పుడు మీరు అందుబాటులో లేకున్నప్పుడు ఈ మైగ్రేట్ అనే ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసింటారు. అలాంటివి ఇప్పుడు వచ్చింటాయి అనమాట. సో ఏ ప్రాబ్లం లేదు, ఎక్కడైనా మీరు ఈక్వేట్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో అలాంటి వాళ్ళు కూడా ఈక్వేట్ చేసుకోండి. సో ఇప్పుడు మరి మనకి ఇక్కడ చెక్ చేయడం అయితే జరిగింది కదా. ఇప్పుడు మీకు మీరా రేషన్ యాప్లో మన యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉందండి. సో నేను మీరా రేషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ యాప్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా నేను లాగిన్ అయ్యాను. సో ఇది మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో నేను ఇక్కడ నా యొక్క ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసి వెరిఫై చేస్తున్నాను. సో వెరిఫై చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకి రేషన్ కార్డ్ అయితే డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. సో మన యొక్క రేషన్ సంబంధించి డీలర్ ఎవరి పేరు రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి జెండర్ రావడం జరుగుతుంది, అలాగే మన యొక్క రిలేషన్ రావడం జరుగుతుంది. సో ఇంతటి వరకు ఓకే. మనకి ఈ కేవైసీ అనేది వెరిఫై అయిందా లేదా, ఒకవేళ వెరిఫై కాకుంటే మనం ఈ యాప్లో చేసుకోవచ్చా? సో చేసుకోవచ్చు అండి 100%. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ సంబంధించి ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారి యొక్క పేరు ఫస్ట్గా రావడం జరుగుతుంది. సో చూడండి, మనకి ఇక్కడ ఈ కేవైసీ అనేది వెరిఫై అవ్వడం జరిగింది. సో ఈ కేవైసీ అనేది వెరిఫై అవ్వడం జరిగింది. ఇక్కడ మొబైల్ నెంబర్ రావడం జరిగింది. సో ఇక్కడ వారికి సంబంధించి ఆధార్ నెంబర్ 4 నెంబర్లు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సో నాది ఇది. సో నాకు వెరిఫై అవ్వడం జరిగింది ఈ కేవైసీ. సో ఇక్కడ మా చిల్డ్రన్స్, మా అబ్బాయిది, ఇక్కడ ఈ కేవైసీ అనేది వెరిఫై అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి మరొకరిది ఈ కేవైసీ అనేది వెరిఫై అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ కేవైసీ వెరిఫై కాకుంటే కింద రెడ్ కలర్లో చూపిస్తుందండి. సో ఇక్కడ మనకి ఎడిట్ అని చెప్పేసి ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఒకటి హైస్ కనిపిస్తుంది, ఒకటి పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, ఒకటి డిలీట్ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ప్రాపర్గా ఇది వర్క్ అవుతుందని చెప్పేసి నేను క్లియర్గా అయితే చెప్పలేదు. సో ఒకసారి మీకు చెక్ చేసుకొని చెప్పేసి అంటున్నాను. సో సపోజ్ ఇక్కడ ఈ కేవైసీ పెండింగ్ అని చెప్పేసి ఉంది అనుకో, ఈ పెన్సిల్ గుర్తు క్లిక్ చేసినట్టు కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి రావడం, అప్డేట్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి రావడం అవుతుంది. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి 9 కాలంలో అనేది అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంది. అప్డేట్ చేసిన వెంటనే మనకి వెరిఫికేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగానే చేసుకోవచ్చు. సో ప్రాపర్గా ఇది వర్క్ అవుతుందని చెప్పేసి నేను క్లియర్ చెప్పలేను. సో దయచేసి ప్రతి ఒక్కరు సచివాలయం దగ్గర కానీ అలాగే డీలర్ షాప్ దగ్గర కానీ ఈ కేవైసీ చేసుకోండి. సో ఈ విధంగా మీకు సంబంధించి మీ యొక్క రేషన్ కార్డుకి ఈ కేవైసీ అనేది మార్చి 30 లోపల మీరు పూర్తి చేసుకోండి. సంబంధించి అప్డేట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.